నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని మట్టి పాత్రలు కొనుక్కొని వచ్చాను. ఇవి ఎంత కొన్నానో తెలియాలంటే మీరు వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే తెలుస్తుంది. వీటి క్లీనింగ్ ఎట్లా, వీటిని ఎలా వాడుకోవచ్చు, టిప్స్ ఏంటి అనేవి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. నేను దగ్గరలో ఉన్న ఒక షాప్కి వెళ్ళాను. కోవిడ్ వల్ల స్టాక్ అయితే కొంచెం తక్కువగా ఉంది, కానీ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. కాకపోతే ఇడ్లీ పాత్రలు, పెనాలు ఇలాంటివి కూడా ఉంటాయట. సో ప్రస్తుతానికి ఉన్న వాటిని కొన్ని నేను చూసి వచ్చాను. వాటిలో ఒక 2 తెచ్చుకున్నాను. ఇది వచ్చి అన్నం వండుకోవడానికి, గ్రేవీ చేసుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి. వీటిలోనే కొంచెం చిన్న సైజు ఈ పాత్రలు ఉన్నాయి. అంటే చూడడానికి ఒకటేగా ఉన్న సైజులో అయితే డిఫరెన్స్ ఉంది. అలాగే చిన్న చిన్న కుండలు, అంటే బ్లాక్ ఉంది, బ్రౌన్ కలర్ ఉంది, మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. ఇది ట్యాప్తో ఉన్న కుండ. ఇంకొకటి వచ్చి ట్యాప్ లేకుండా కూడా కుండలు ఉన్నాయి. మనకి వీటి ప్రస్తుతానికి మేము అవే వాడుతున్నాం మంచినీళ్ళు తాగడం కోసము. వీటికి మూతలు కూడా అడిగాను. ఇవి మూతలుగాను వాడుకోవచ్చట, అలాగే బాణలుగా కూడా వాడుకోవచ్చు. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకుని కూరలు కూడా చేసుకోవచ్చట వీటిల్లో. సో మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. అలాగే ఇవి వచ్చి మంచినీళ్ళు తాగడానికి చిన్న చిన్న ముంతలు, ఇవి పెద్ద సైజు కూడా ఉన్నాయి. ఇవి రకరకాలుగా వాడుకుంటారు. పెళ్ళిళ్ళకు వాడుకుంటారు, కలశాలకు వాడుకుంటారు, మంచి చెడు అన్నిటికీ వాడుకుంటారు ఇవి. అలాగే ఇవి న్యాచురల్ పొయ్యిలు, మనం నీళ్లు కాచుకోవడానికి, అన్నం వండుకోవడానికి. అలా ఇది గంజి వార్చుకోవడానికి. ఇది వచ్చి సాంబ్రాణి వేసేదానికి 2 రకాలుగా ఉన్నాయన్నమాట. ఒకటి 2 కలిసి ఉన్నది ఉంది, ఒకటి విడిగా ఉంది. అలాగే పిల్లల కోసం పిగ్గీ బ్యాంక్స్ కూడా రకరకాల కలర్స్లో, రకరకాల షేప్స్లో అట్రాక్టివ్గా ఉన్నాయి వీళ్ళ షాప్లో. అలాగే ముగ్గులోకి రంగులు, ఎర్రమట్టి, ముగ్గు పిండి, ముగ్గురాళ్ళు ఇవి కూడా వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. అలాగే చిన్న చిన్న ప్రమిదలు, అంటే దీపావళి కోసం కానీ గుళ్ళో దీపాలు వెలిగించుకోవడానికి అవి కూడా ఉన్నాయి. నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి, ఎందుకు స్టాక్ తక్కువగా ఉంది, ఎందుకు, అవన్నీ కూడా ఆయన్నే అడిగాను. సో ఆయన మాటల్లోనే మీరు వినండి. కొంచెం వెహికల్స్ వెనక డిస్టర్బెన్స్ ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. ఆయన చక్కగా వివరించారు. అయ్యే దేవాలయాలకి కలిసి వాళ్ళకి ఇస్తాం. దానికని నీకు అన్ని వెరైటీలు కావాలంటే అక్టోబర్లో చెప్పండి. అక్టోబర్ రావాలి. అక్టోబర్ వస్తే అన్ని రకాలు ఉంటాయి అన్నది. కుక్కర్ కానీ, ఇడ్లీ పాత్రలు, దోశ పెనులు, అన్ని ఏ టు జెడ్ ఐటమ్ మొత్తం ఉంటుంది. పెనాలు అన్నీ వస్తాయా? అన్నీ ఉంటాయండి. ప్రతి ఒక్క ఐటమ్ మనం వండుకునే ప్రతి ఐటమ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు అంటే, ఇప్పుడంటే ఫుల్ అన్సీజన్. అంటే మేము బొమ్మలు తయారు చేస్తాం కాబట్టి బొమ్మల మీద కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది వినాయక చవితి వల్ల. దానివల్ల దీనికి కొంచెం ఆపుతాం. ఎప్పుడు అక్టోబర్లో రమ్మంటారా? సెప్టెంబర్ అయిపోద్ది కదా వినాయక చవితి. సెప్టెంబర్ 10 అయిపోద్ది. అక్టోబర్ 10కి అన్ని రకాలు వస్తాయి మళ్ళీ. నేను ఫస్ట్ టైం కదా 2 పాత్రలు తెచ్చుకున్నాను. ఒకటి వచ్చి పెరుగు తోడు పెట్టుకోవడానికి, అలాగే ఇంకొకటి వచ్చి అన్నం వండుకోవడానికి కానీ, మసాలా గ్రేవీస్కి అట్లా 2 తెచ్చుకున్నా. ఆయన్ని కొన్ని డౌట్స్ అడిగాను. ఇది ఎందుకు స్మూత్గా లేదు, బయట కానీ ఆన్లైన్లో కొన్నవి బాగా స్మూత్గా ఉంటున్నాయి కదా అంటే ఆయన దానికి రీజన్స్ చెప్పాడు. అలాగే దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చెప్పాడు. ఫస్ట్ ఏంటంటే ఇలా టబ్లో నీళ్లు తీసుకొని దానిలో ఇలా డిప్ చేసి పెట్టాలి, ముంచి ఒక రోజంతా పెట్టేసేయాలట. ఎందుకు అంటే ఇది ట్రెడిషనల్ పద్ధతిలో ఈ కుండల్ని తయారు చేస్తారు. అంటే చట్రం మీద తయారు చేసి కాలుస్తారనమాట. కాల్చినప్పుడు న్యాచురల్గానే ఎయిర్ లాక్ అయిపోతుంది. ముందు ఆ ఎయిర్ని బయటకు పంపించడం కోసం ఈ విధంగా నీళ్ళల్లో ఒక రోజంతా నానబెట్టుకోవాలి. మీరు గమనించండి, చూడండి ఎయిర్ అంతా ఎలా బయటకు వచ్చేస్తుందో. ఇలా ఎయిర్ తీయకుండా మనం డైరెక్ట్గా కుక్ చేయడానికి ట్రై చేస్తే మనం స్టవ్ మీద పెట్టగానే ఒక్కసారి ఎయిర్ అంతా బయటకు రావడానికి అవుతుంది, కాబట్టి పగిలిపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ముందుగా కుండల్ని ఈ విధంగా తీసుకొచ్చుకొని నీళ్ళల్లో ఒక రోజంతా నానబెట్టుకుంటే దాంట్లో ఉన్న ఫామ్ అయిన ఎయిర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇది చేయమన్నారు ఒకసారి. నేను అదే విధంగా నానబెట్టి ఒక రోజు తర్వాత చూడండి ప్లెయిన్గా వచ్చేసే ఎయిర్ అంతా పోయింది. ఇప్పుడు వీటిని బయటకు తీసుకొని పెట్టుకోవాలి. ఇవి న్యాచురల్గా ట్రెడిషనల్ పద్ధతిలో తయారు చేశారు కాబట్టి కొంచెం చూడడానికి రఫ్గా ఉన్నాయి. ఫ్యాన్సీ ఐటమ్స్ అనేది మిషన్ మేడ్, కొన్ని మిషన్లో అలా తయారు చేసి డ్రై చేస్తారు కాబట్టి అవి ఎక్కువ రోజులు రావట్లేదని ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేస్తున్నారట. సో ఇప్పుడు అందరూ మళ్ళీ తిరిగి ఈ విధంగా న్యాచురల్ పద్ధతిలోనే కొనుక్కోవడానికి వస్తున్నారని చెప్పారు ఆయన. దీన్ని కొబ్బరి పీచుతో కానీ, లేకపోతే మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో తోముకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో సోప్ మాత్రం వాడద్దు. సోప్ వాడితే మట్టి పాత్రలు పీల్ చేసుకుంటాయి. మనం వండుకునేటప్పుడు మనకి ఫుడ్లోకి ఆ సోప్ అనేది వచ్చి చేరిపోతుంది. సో ఈ విధంగా తోముకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న నీళ్ళల్లో ఈ విధంగా కడుక్కోవాలి. మంచి నీళ్ళతో కడిగేసుకుంటే మనకి ఇది వరకు గమనించండి, ఇది వరకు అంటే కొంచెం స్మూత్నెస్ వచ్చింది కదా, డస్ట్ అంతా పోయి స్మూత్నెస్ వచ్చింది. వీటిని పూర్తిగా ఆరబెట్టుకోవాలి.
ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తే సరిపోతుంది, ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక్కసారి చేస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా పూర్తిగా ఆరిపోయాయి. ఇది వరకటి కంటే డస్ట్ అంతా క్లీన్ అయింది, ప్లస్ కొంచెం స్మూత్నెస్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఎందుకు అప్లై చేయాలి అంటే, నేను ఇది వరకే చెప్పాను మీకు, హోల్స్ అనేవి న్యాచురల్గా ఉంటాయి. వాటిని ఈ విధంగా ఆయిల్ పూయడం వల్ల అవి లాక్ అయిపోతాయి అన్నమాట. అలా లాక్ చేయకపోతే మీరు పాలు పోసి మరిగించేటప్పుడు చాలా భాగం ఈ కుండ పీల్చేసుకుంటుంది. అలాగే వంట చేసుకునేటప్పుడు నీళ్లు వాడతాము, అవంతా కూడా ఈ కుండ పీల్చుకోకుండా ఉండేందుకు గాను బయట లోపల ఆయిల్ అప్లై చేస్తే ఆ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి 1 గంటలో ఈ ఆయిల్ కూడా పూర్తిగా ఈ కుండలు పీల్చేసుకున్నాయి. పెద్ద కుండ అయితే పూర్తిగా ఆరిపోయింది, చిన్న కుండలో కొద్దిగా ఉంది ఆయిల్. అది కూడా ఒక 10 నిమిషాల్లో అది కూడా ఆరిపోయి ఈ విధంగా నీట్గా వచ్చేసింది. సో ఇప్పుడు ఫైనల్గా మనము బియ్యం కడిగిన నీళ్లు రెండిట్లో పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని క్లీన్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం క్లీన్ చేయకూడదు. నాన్ స్టిక్ లాగే బాగా చల్లారిన తర్వాత కుండని క్లీన్ చేసుకోవాలి. ప్లెయిన్ స్క్రబ్బరే యూజ్ చేయండి, సోప్ మాత్రం వాడద్దు. మీకు మరి మసాలా వాసన వస్తుంది అని అనుకుంటే బేకింగ్ సోడా వేసుకోండి, లేదా లెమన్ సాల్ట్ వేసి కొద్దిసేపు అలా పక్కన పెట్టేసేసి మామూలు స్క్రబ్బర్తో అలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. పల్లెటూర్లలో అయితే మట్టి ఇటుకరాళ్ళ పొడితోనే క్లీన్ చేసేస్తారు, లేకపోతే పొయ్యిలో బూడిద ఉంటుంది కదా దాంతోనే క్లీన్ చేసేస్తారు. సో ఈ విధంగా మనకి ఫైనల్ స్టెప్ ఇది. సో ఇది చేసేసుకుంటే మనకి మట్టి పాత్రలు ఈ విధంగా వండుకోవడానికి రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు దీన్ని ఆరపెట్టుకొని నేను చిన్న కుండలో పెరుగు వేసాను. చూడండి స్టీల్ గిన్నెలో వేసుకునే దానికంటే కూడా ఎంత టైట్గా ఉందో, ఎంత కదిలించినా కూడా అది కదలట్లేదు, అంత టైట్గా పేరుకుంది. మీరు ప్రతిసారి వండుకున్నప్పుడు ఇలా క్లీన్ చేసుకొని ఆరపెట్టుకొని ఎండలో ఆరబెట్టుకొని వాడుకుంటూ ఉంటే ఎన్ని రోజులైనా ఇవి వస్తూనే ఉంటాయి. అన్నట్టు నేను దీన్ని 110 రూపాయలకి 2 కూడా తీసుకున్నాను. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.